హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మీ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరూ మంచివాళ్లే అని పొరపడకండి. అందరూ మంచోళ్ళు కాదు, అలాగని అందరూ చెడ్డోళ్ళు కాదు. ఇద్దరు మన జీవితాల్లో తప్పకుండా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ నలుగురు చాలా ప్రమాదం. వీరితో జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితం అస్తవ్యస్తం అవ్వడం ఖాయం. మొదటివారు అత్తగారు. నీ భార్య వాళ్ళ అమ్మ అంటే నీకు అత్త. ఆ అత్తతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు అత్తలు అల్లులపై మోజు పెట్టుకొని ఉంటారు. ఇలాంటి వారికి వాయి వరుసలు అవసరం లేదు. తన సుఖాన్ని చూసుకుంటారు. ఇటు కూతురు కాపురం నాశనమవుతుందని, అటు కుటుంబం పరువు పోతుందని కొంచెం కూడా ఆలోచించకుండా వారి కోరికను తీర్చుకోవాలని చూస్తారు. అల్లుడిని తన ఒళ్ళో వేసుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి కామ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తీర్చుకోవాలని ఆశతో అల్లుడిపై మోజు పెట్టుకుంటారు. వయసులో చిన్నవాడైనా వరుసకు అల్లుడు కాబట్టి తప్పు చేసినా ఏం కాదులే అని సిగ్గు లేకుండా అతనితో తన కోరికలను తీర్చుకోవాలని చూస్తారు. కాబట్టి ఇలాంటి అత్తలకు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందరూ ఇలా చేయరు, కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అల్లుడిపై మోజు పెట్టుకుంటుంటారు. రెండవది మరదలు. భార్య యొక్క చెల్లి మీకు మరదలు అవుతుంది. మామూలుగా మరదలు అంటే కొంటె చేష్టలు, అల్లర్లు, బావను ఆట పట్టించడం లాంటివి చేస్తుంటారు. అల్లరి అల్లరితో ముగిస్తే బావుంటుంది. అది కాస్త ముదిరి హద్దులు దాటితేనే అసలైన చిక్కు. కొందరు మరదళ్ళు అక్కభర్తను ఆట పట్టించడం, దాగుడు మూతలు ఆడడం చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం బావ అందంగా ఉండడం వల్లనో, అతి చనువుగా ఉండడం వల్లనో అతనిపై కోరికలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కోరిక ఎక్కడికి దారితీస్తుంది అంటే అతన్ని విడిచి ఉండలేను అనేంత వరకు వెళ్తుంది. ఆ సమయంలో అక్క కాపురం కూడా గుర్తుకు రాదు, కుటుంబం పరువు గుర్తుకు రాదు. బావ ఉంటే చాలు, అదొక్కటే గుర్తుంటుంది. కాబట్టి మరదళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు చనువు చూపించాలో అంతే చూపించండి. ఏదన్నా కానివ్వండి, హద్దులు దాటకుండా చూసుకోండి. మూడవది పక్కింటి ఆడవాళ్ళు. పక్కింట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా చెడ్డవాళ్ళు అని కాదు. కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఎప్పుడూ మగాన్ని చూడనట్టు, ఏదో కొత్తగా చూస్తున్నట్టు చూస్తుంటారు. ఎవరైనా కాస్త అందంగా, హ్యాండ్సమ్గా కనిపిస్తే చాలు వారిని కళ్ళార్పకుండా చూస్తుంటారు. ఏదో రకంగా అతనితో మాటలు కలపాలని, అతనికి దగ్గరవ్వాలని చూస్తారు. ఇంట్లో అతని భార్య లేనప్పుడు చూసి కావాలని ఉప్పుకో పప్పుకో వెళ్తుంటారు. అతనికి ఇష్టం లేకపోయినా ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటారు. ఆడది తలుచుకుంటే ఏదైనా చేస్తుందంటారు కదా, అది ఇదేనేమో. కాబట్టి పక్కింట్లో ఇలాంటి లక్షణాలు గల ఆడవారు ఉంటే వారితో కాస్త దూరంగా ఉండడం మంచిది. నాలుగవది ఆంటీలు. వయసు పెరిగే కొద్దీ బుద్ధి కూడా పెరగాలి. కానీ ఆంటీలకు వయసు పెరిగే కొద్దీ కామకోరికలు కూడా పెరుగుతుంటాయట. ఎందుకంటే యవ్వనంలో భర్త, పిల్లలు, కుటుంబం ఇలా ఎన్నో బాధ్యతల వల్ల విసుగు చెందిన వాళ్ళు కాస్త వయసు మీద పడ్డ తర్వాత కామకోరికలు ఎక్కువగా అవుతాయట. ఇవి భర్తతో కాకుండా వయసులో ఉన్న కుర్రాళ్ళపై పెట్టుకుంటారట. వయసులో ఉన్న కుర్రాడు కనిపిస్తే చాలు వాళ్ళను మింగేసేలా చూస్తుంటారు. పిల్లలు పెద్దవారైపోతారు, కుటుంబ బాధ్యతలు పట్టించుకోరు. అప్పుడు ఎంజాయ్ చేయలేదని ఈ వయసులోనైనా ఎంజాయ్ చేద్దామని కొందరు ఆంటీలు కుర్రాళ్ళపై మోజు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆంటీలకు దూరంగా ఉండండి. ముందు అబ్బాయి అది ఇది అని దగ్గరయ్యి తర్వాత మీ కొంప ముంచుతారు. మిత్రులారా, ఇక్కడ ఇచ్చిన సమాచారంలో అందరూ ఇలా ఉంటారని కాదు, కొందరు మాత్రం ఇలాగే ఉంటారని చెప్పడం జరిగింది. మీరు తప్పుగా అనుకోవద్దు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.